నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము. మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఈ రోజున దైవజనుడైన ఎలీషా ప్రవక్త గురించి శూన్యమీరాలు పలికిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనము మన ప్రభువుకు ఎంతో రుణపడి ఉన్నాం. మనము ఆయన అనుసరిస్తూ ఆయన కోరికలను తీర్చవలసిన అవసరత మనకున్నది. ఇంతకు ఆయన మన నుండి ఏమి కోరుతున్నాడు? ఆయన మన నుండి ఏమి ఆశిస్తున్నాడు? ఆయన మన సహవాసాన్ని ఆశిస్తున్నాడు. నిజమైన ప్రేమ మాత్రమే అలా ఆశిస్తుంది. మన పట్ల ఆయన ప్రేమ నిజమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. అందుకే ఆ ప్రేమ మన సహవాసాన్ని ఆశిస్తుంది. మన సహవాసములో ఆనందించాలని కోరుకుంటుంది. ఈనాటి ధ్యాన వచనములో దైవజనుడు అనుదినము ఒక స్త్రీ ఇంటి మీదుగా వెళ్ళినట్లుగా మనం చదువుతున్నాం. మన ప్రభువు కూడా అలానే చేస్తున్నాడు. ఆయన మన హృదయాలలో, మన జీవితాల్లో స్థానాన్ని అన్వేషిస్తున్నాడు. మనము రక్షించబడ్డాక పరిశుద్ధాత్మ మనల్ని క్రీస్తులోనికి, క్రీస్తు విషయాల్లోకి నడిపిస్తున్నాడు. అయితే ప్రభుని యేసు మన హృదయాల్లోనూ మన జీవితాల్లోనూ స్థానాన్ని పొందాలని ఆశిస్తూ నిరంతరము మన చుట్టే తిరుగుచున్నాడు. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదుము అని ప్రభు అయిన యేసు పలకటాన్ని ప్రకటన గ్రంథములో మనము చదువుతున్నాం. తనకు ఆతిథ్యం ఇవ్వమని దైవజనుడు ఆ స్త్రీని కోరలేదు. బలవంతముగా ఆమె ఇంట్లోనికి వెళ్ళలేదు. కానీ భోజనమునకు రమ్మని ఆమె ఆ దైవజనుని బలవంతం చేసింది. ఆమె ఆహ్వానించినప్పుడు మాత్రమే ఆ దైవజనుడు ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమెతో కలిసి భోజనం చేశాడు. మనము ఆహ్వానించినప్పుడు, మనము బలవంతం చేసినప్పుడు ప్రభు ఏమాత్రమో త్రోసిపుచ్చడు. మనము ప్రభు సహవాసాన్ని ఎంత ఎక్కువగా ఆశిస్తామో అంత ఎక్కువగా దాన్ని మనము అనుభవించి ఆనందిస్తామని ఒక దైవజనుడు అంటున్నాడు. ఇది ముమ్మాటికి నిజమే. మనము నిజముగా ప్రభువుని ప్రేమిస్తున్నట్లయితే, మనము నిజముగా ఆయనను ఆశిస్తున్నట్లయితే మనం తప్పక ఆయన సహవాసాన్ని కోరుకుంటాం. ఎలీషా షూనేమీరాల ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఆమె ఆయనలో అమితముగా ఆనందించింది. అవన్నీ ఆమెకు అద్భుతమైన విషయాలు. అవన్నీ ఆమెకు పండుగ దినాలే. ఆయనతోటి ఆనందాన్ని ఎరిగిన ఆ స్త్రీ ఆయన అప్పుడప్పుడు కాక ఎప్పుడూ తనతోనే ఉండాలని కోరుకుంది. తన ఇంటిలో ఒక అతిథిగా కాకుండా తన ఇంటిలో ఒకడిగా ఆయన ఉండాలని ఆమె కోరుకుంది. మనం అలా కోరుకుంటున్నామా? మనం కూడా అలా కోరుకుంటే ఎంత బాగుండు. ఆయన మన హృదయాల్లోకి, మన జీవితాల్లోకి ఒక అతిథిలా అలా వచ్చి మరి అలా వెళ్ళేవాడిగా కాకుండా నిరంతరము మనతోనే ఉంటే ఎంత బాగుంటుంది. ఆయన మన హృదయాల్లోనూ మన జీవితాల్లోనూ
అప్పుడప్పుడు కాకుండా ఎల్లప్పుడూ నివసిస్తే ఎంత బాగుంటుంది. మనము శ్రమ సమయాల్లోనూ, కష్ట సమయాల్లోనూ, నిరాశ సమయాల్లో మాత్రమే ఆయన సన్నిధిని కోరుకుంటున్నాం, ఆయన సహాయాన్ని అర్థిస్తున్నాం. అలా మనము అర్థించిన వెంటనే ఆయన ఏమాత్రము అడ్డు చెప్పక మన పరిస్థితుల్లోకి ప్రవేశిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. కృంగిన వేళల్లో ఆయన మనల్ని లేవనెత్తుతున్నాడు. దుఃఖ సమయాల్లో ఆయన మన కన్నీళ్లు తుడుస్తున్నాడు. ఆయన మన గోనె పట్టులను నాట్యములుగాను, మన విలాప గీతికలను స్తుతి గీతికలుగాను మారుస్తున్నాడు. ఆయన మన హృదయాలను తన ప్రేమతోనూ, తన శాంతితోనూ, తన సమాధానంతోనూ నింపుతున్నాడు. అంతటి కృపను ఆయన నుండి అనుభవిస్తూ ఆయనను మనము నిరాకరించటము ఎంత తీవ్రమైన విషయము. ఆయనను ఒక అతిథిగా అప్పుడప్పుడు మాత్రమే మనం ఆహ్వానించటము ఎంత అవమానకరం. మనము ఆయనతో సహవాసం చేసిన మధురమైన క్షణాలను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. అవెంత ఆనందకరమైన క్షణాలో కదా, అవెంత సంతోషకరమైన గడియలో కదా. వాటిని మనం అప్పుడప్పుడు మాత్రమే కాక నిరంతరము అనుభవించాలంటే ఆయన నిరంతరము మనతో ఉండాలి. అలాగైతే షునేమీరాలు ఎలీషా పట్ల చేసిన దాన్ని మనం కూడా మన ప్రభు పట్ల చేద్దామా? నిజముగా షునేమీరాలు ఆ దైవజన్ని తన గృహములో చేర్చుకోవాలని, ఆతిథ్యం ఇవ్వాలని మరి ఎంతగానో కోరుకున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజముగా మన జీవితాల్లో మనము ప్రభుతో సహవాసం చేయటానికి ప్రతిరోజు ఇష్టపడాలి. ప్రభు మనతో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. నీవు ప్రభుతో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నావా? నిజముగా ప్రభుతో సహవాసం చేస్తే అది ఎంతో ఆనందకరమైన విషయమని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నా. నిజముగా ఆయన సన్నిధిలో మనము చక్కగా ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయనతో సహవాసం చేసినట్లయితే మనం ఎంతగానో దీవించబడతామని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నా. ప్రభువారు మనతో ఆయన ఇచ్చిన వాగ్దానం సదాకాలం మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేశాడు. ఆయన మనతో ఉండాలని, మనతో సహవాసం చేయాలని, మనల్ని ఆస్వాదించాలని కోరుతున్నాడు. మనం కూడా ప్రభు సహవాసాన్ని కోరుకుందాం, ప్రభుకి సమయాన్ని ఇద్దాం, ప్రభుని గనపరుద్దాం, ఆయన సాక్షులుగా ఈ లోకములో జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. అయ్యా, మరి చక్కని మాటలు ఈరోజు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. ఎలీషా ప్రవక్త పట్ల షునేమీరాలు చూపించిన మరి ఆ ప్రేమ, ఆతిథ్యము, మరి ఆ విషయాలను జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. నిజంగా ప్రభువా, మేము కూడా మా జీవితాల్లో నీతో సహవాసం చేయటానికి, ఇష్టపడటానికి, నీ మాటలు వినటానికి, నిన్ను గణపరచడానికి మీరే మాకు కృపను దయచేయమని ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, వాక్యం ఇచ్చున్న ప్రతి దైవజనుని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి అయ్యా. నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా దేశంలో నీ పరిచర్య చేస్తున్న సేవకులను దీవించండి అయ్యా. నీకు స్తోత్రాలు. సేవకులు పరిచర్య చేస్తూ ఉన్నారు, నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ప్రభువా, నిన్ను ఘనపరుస్తున్నారు ప్రభువా. సేవకులను బలపరచండి, ధైర్యపరచండి, నీ పరిచర్యలో బలముగా వాడుకోమని ప్రార్థన చేయుచున్నాం. సేవకులు ప్రభువా, నీ వాక్యము ద్వారా అయ్యా మరి ప్రభువా, మరి ధైర్యము తెచ్చుకొని విశ్వాసముతో ఇంకా అధికముగా సేవ చేయటానికి కావలసిన బలాన్ని దయచేయమని ప్రార్థన చేయుచున్నాం.
మా దేశంలో ప్రపంచవ్యాప్తముగా సేవ చేస్తున్న సేవకులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించండి. వారికి ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.